హాయ్ దోస్తులు, ఈరోజు రావులపాలెం టు హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నాం. కిరాయిలు చూశానండి, ఎక్కడ ఏం లేదు, చాలా టైట్ ఉంది. ఆంధ్ర పోతే ఇంక అక్కడి నుంచి ఇంకా ఇంటికాడ 3 రోజులు అయింది. ఇక్కడి నుంచి రావులపాలెం బ్రిడ్జ్ మీద స్టార్ట్ అయ్యి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఒక పక్కన ఏంటి మంచు పొగల కింద ఉంది ఏంటప్ప అనుకుంటే మంచి కొంపలు గట్టిగా వేసేసారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వేసిన పొగ చూడండి, మామూలుగా లేదండి నిజంగా. ఆ రోడ్డు వాళ్ళు పోతే అసలు మూసుకుపోయింది కూడా. సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మనం పోతే అట్టుపల్లి మార్కెట్కి పోతే వచ్చాం. బండి పక్కన అట్టుమన్నాడో పెట్టాం. మధ్యాహ్నం 4 గంటలకు వచ్చానండి. సాయంత్రం 4 గంటలకు అన్నది 6:30 అయిపోయింది. ఇంకో ఇప్పుడు అక్కడ ఉన్న ఒక గ్రూప్ అట్టుపల్లికి వెళ్ళండి, మనకి 4 టచింగ్లు అండి. గెలకొచ్చారు రూపాయలండి అట్టుపల్లి మార్కెట్. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా వస్తే ఇది మార్కెట్ రావులపాలెం వచ్చి అక్కడ రైతులను పట్టుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చాలా గెలకొచ్చి 60 రూపాయలు ఇస్తారు. ఓన్లీ హైదరాబాద్ పోతే మనం ఎన్ని గెలలు వేసుకుంటే అన్ని గెలలు అన్ని 60 టచింగ్ సొంతం ఉంటాయి. మనకి గిట్టుబాటు అయినా కాకపోయినా ఇదే ఫిక్స్డ్. పెద్ద పెద్ద ఎక్కువ శాతం బొలోరా పికప్లు, బడా దోస్తు అవి వస్తే బాగా గిట్టుబాటు అవుతాయి. మన V30లు అలా వేరే వేరే బండ్లు వస్తే గిట్టుబాటు కావండి. ఇప్పుడు ఈ బండి ఉందంటే 170 గెల్ల వేసుకున్నారండి. 150 గెల్ల వేస్తారు. మనం V50 అది 100 గెల్ల వేస్తాం. మార్కెట్ అంటే ఇంక ఎలా ఉంటుందండి. అదొకటి నేను రిస్క్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక పాట్ లోడ్ కింద ఇంక ఇది ఒకటి ఉంటుందండి. ఇప్పటికి ఓన్లీ ఆయిల్ ఖర్చులకు మాత్రమే మనకు వస్తాయి, కానీ కిరాయి రోజు మనకి ఏం మిగలదు. అదే హైదరాబాద్కి 170 గెలలు. అక్కడ ఉన్న బండి, నాతో పాటు ఉన్న బండి ఒక బండి వచ్చి పేర్చుకుంటున్నారు. మనకు మొదలు పెట్టారండి. ఇది ఓ దుక్కన అయింది, ఇది 2 దుక్కు నుంచి లోడింగ్ అండి. నేను ఇంకా మయంగా వీడియోలు తీయనండి, ఎందుకంటే ఒకటి ఏంటంటే మయంగా వీడియోలు చేస్తే చాలా రిస్క్, ప్రమాదం కూడా. అందు గురించి నేను మయంగా వీడియోస్ తీయడం అన్నది నేను ఆపేసాను. మనకి వేసింది 85 గెల్లండి. దాన్ని బట్టి మనకి ఎంత కౌంట్ అయిందో మీరు లెక్క. గెలకు 60 రూపాయలు చెప్పుని 85 గెలలో, అది 4 టచ్చింగ్. రావులపాలెం టు హైదరాబాద్ నాకు గిట్టుబాటు అవుతుందా లేదా అన్నది మీరు చెప్పండి. మనం బాట సింగారం అవుతూ వచ్చామండి. అన్లోడింగ్ అవుతుంది, అయిపోయిందండి. మనం ఇక్కడ 3 అయ్యింది టైం. మన హైదరాబాద్ మార్కెట్ పోతే కొంచెం ఈ మార్కెట్ పేరు ఏంటో మీకు తెలుసు ఉంటే కామెంట్ లో పెట్టండి. మన హైదరాబాద్ మార్కెట్ పోతే వచ్చాం. నేను వచ్చి 2:30 అయిందండి. కూకడపల్లి జీడిమెట్లో దిగుతాయి. పడుకుంటానికంటే పండు చూడు సరిపోదు. పొలం ఏమన్నా కూర్చున్న ఉందాం అంటే దోమలు ఎరగేస్తున్నాయి. ఇది పరిస్థితి ఇక్కడ. డ్రైవరు కష్టాలు అన్నది ఎవరికి సాధారణంగా తెలియదు. ఇంకో పొద్దున్న సాపీగా వచ్చాడండి గురువు గారు 6:30కి. ఇంకో వచ్చి ఇంకా లోడ్ దింపుకుంటున్నాడు. 40 గెలలో ఇక్కడ దింపామండి.